ఓకే, తెలుగులో 4th 5th క్లాస్ కానీ పెద్ద తరగతుల పిల్లలకు కూడా ఫస్ట్ బడి స్టార్ట్ కాగానే సంసిద్ధత అంటే రెడీనెస్ అనేది కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగు చదవడం రాయడం రావాలి. దానికోసం మనం వర్ణమాల చెప్పినా కానీ నేను వర్ణమాలలో అక్షరాల సౌండ్స్ చెప్పిన తర్వాత ఏం చెప్పిన సరళ పదాలు చెప్పిన. సరళ పదాలు అంటే ఏంది? వర్ణమాలలోని అక్షరాలతోటి మనం పదాలు తయారు చేస్తాం. ఉత్త అల్లా అనే ఉంది, తలా అంటాం, అలా ఉంది అలా అంటాం. ఇట్లా మనం చాలా పదాలను 2 అక్షరాల పదాలు ఉంటాయి, 3 అక్షరాల పదాలు ఉంటాయి, 4 అక్షరాల పదాలు. ముఖ్యంగా సరళ పదాలు వర్ణమాలలోని అక్షరాలు కొంచెం గుర్తుపట్టిన తర్వాత ముఖ్యమైనది ఏంటంటే గుణింత పదాలు. చాలా మంది తెలుగు చదవడం రాయడం రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ గుణింత పదాలను స్పష్టంగా చదవడం రాయడము, వాటిని అర్థం చేసుకోకపోవడం, వాటి శబ్దాలు, ఈ గుణింతాలు చాలా ఉంటాయి. గుణింత అక్షరాలు ఒక్కొక్క గుణింతంలో 14-15 పదాలు ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇంకా వాటికి సంబంధించిన ఈ శబ్దాలను మీరు అవగాహన చేసుకోకపోవడం. ఈ గుణింతాలు అంటే ఏంది? తలకట్టు అంటే ఏంది? ఆ. తలకట్టు అంటే ఏంది? ఆ అనే సౌండ్ తోటి వస్తుంది. ఇప్పుడు ఇది క అంటే ఆ. ఇప్పుడు తలకట్టు అంటే ఆ. దీర్ఘం అంటే ఏంది? ఆ. గుడి అంటే ఏంది? ఈ. గుడి దీర్ఘం అంటే ఏంది? ఈ. కొమ్ము అంటే ఏంది? ఊ. ఊ అనే సౌండ్ వస్తుంది. కొమ్ము దీర్ఘం అంటే ఏంది? ఊ అనే సౌండ్ వస్తుంది. రుత్వం అంటే రు. నెక్స్ట్ ఏ. నెక్స్ట్ ఏ ఐ ఓ. ఇది ఓ, ఇది ఔ, ఇది అమ్. ఇవి మామూలుగా మనకు ఉన్న శబ్దాలు. ఈ గుణింత పదాలలో ఇక్కడ కూడా మనకు బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. అ అంటే తలకట్టు, దీర్ఘం అంటే ఆ, అవునా? ఈ అంటే గుడి, ఈ అంటే గుడి దీర్ఘం, ఉ అంటే కొమ్ము, ఊ అంటే కొమ్ము దీర్ఘం, రు అంటే రుత్వం, ఏ అంటే ఎత్వం, ఏ అంటే ఇట్లా. ఈ సౌండ్ ఈ ఆధారంగానే మనం స్పష్టంగా పలకడం రావాలి. ఫస్ట్ వర్ణమాల శబ్దాలు అయితే మనకు వచ్చుగా, అచ్చులు శబ్దాలు వచ్చు కదా. మరి ఆ శబ్దాల ప్రకారంగానే మనం చదవాలి. ఇప్పుడు ఇడే ముందు ఒక కాకర అని ఇచ్చిండు, అవునా? ఫస్ట్ ఏం అక్షరం ఇచ్చిండు? కా. చాలా మందికి ఇవి బాగా గుణింత పదాలను బాగా అర్థం చేసుకుంటే మనం స్పష్టంగా తెలుగును చదవచ్చు, రాయవచ్చు. అలాగే చూడండి, జింకలో ఏముంది? జి అంటే జాగు, గుడి. గుడి ఉన్నప్పుడు ఈ అనే సౌండ్. నెక్స్ట్ ఏంది? వీణ. నెక్స్ట్ ఏంది? కుండ అంటే ఏముంది? గుణిత పదమేనా? కాకుమిస్తే కు ఉంది కాబట్టి. పూజ. కొంతమంది పూజ అంటారు, పూజ కాదు కదా అది. అంటే ఊ ఉంటుంది, ఊ ఉంటుంది. ఆ శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బెండ, చేప, పైకం, కొంగ, దోశ, నౌక, పంజరం. ఈ విధంగా తర్వాత మనకి ఇక్కడ అన్ని గుణింతాలకు సంబంధించిన పదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి నేను కొన్ని బోర్డు పైన రాసిన కదా, వీటిని చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ తలకట్టు అనేది ఆ అక్షరం యొక్క అసలు శబ్దము. ఏంది తలకట్టు అంటే? క. తలకట్టుకి ఎదురుగా ఏముంది? క. తర్వాత దీర్ఘం అంటే ఏంది? దీర్ఘంలోనే ఉంది. దీర్ఘం అంటేనే చాలాసేపు పలకడం. దీర్ఘం తీస్తున్నాం పాట భాగవతాలలో కూడా ఇక్కడ రాజు వచ్చే సభకు అని ఇట్లా వాడుతుంటారు ఇక మామూలుగా. ఇట్లా చాలాసేపు రాగం తీస్తుంటారు, దీర్ఘం తీస్తారు, అవునా? అలా మరి దీర్ఘం తీసేదాన్ని మామూలుగా దీర్ఘం. దీన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? కాడ కాడ అనొచ్చు. కాడ కడ వేరు, కాడ 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 అన్న ఏం కాదు. గాలం అనొచ్చు, గాలం. నేను గాలం వేస్తున్నా అనొచ్చు. ఎంత అన్నా నీకు అంటే దీర్ఘము వస్తుంది అన్నట్టు, అవునా? రాజు రా అని దీర్ఘం తీసిన. మాట నేను మాట్లాడుతున్నా అంటే మా కొద్దిగా అలా దీర్ఘం వచ్చినప్పుడల్లా మనం దీర్ఘ అక్షరమే రాయాలి. ఏదన్నా పాట రాయను, మామిడి రాయను, మామిడి అని మా దీర్ఘం తీసినా తీయలేదా? తీసినా, అవునా? రాము అన్నా అనుకో, దీర్ఘం తీసినా చీమాట తీసినా, ఇది కూడా గుడి దీర్ఘం అన్నట్టు. ఇది మామూలు దీర్ఘం, గుడి దీర్ఘం. చీమ, చీమలు పెట్టిన పుట్టలు, అవునా? మూట, మూట నీ మూట దేరా. పీ అంటే పీక అన్నా కదా, పీక కోసేస్తాడు. కోడి అని అనుకో, కోడి కూర. కో అనగానే ఏంటిది? ఏం దీర్ఘం తీసిన? ఒత్వం దీర్ఘం. ఏంది? ఒత్వం దీర్ఘం. ఓ ఇలా
ప్రతిదానికి దీర్ఘం లేకుండా ఉంటాయి, దీర్ఘం ఉండి ఉంటాయి. కాబట్టి ఇది దీర్ఘం అన్నప్పుడు చూడండి, కాడ, గాలం, ఛాయ, ఇలా దీర్ఘం ఉన్నప్పుడు మనం దీర్ఘం పెట్టి రాయాలి. అవునా? కారం అని రాయమనుకో, నీ కారం ఉంది సార్ అని కారం అని అనుకో, కూరలో కారం ఎక్కువైంది మమ్మీ అని మీరు ఏడిసిరు అనుకో. కారం అంటే ఎప్పుడైనా మీరు కారం ఎక్కువ అయ్యింది అని మీరు రాయాలన్నో ఏం రాయాలి? కారం అంటే ఎట్లా రాయాలి? దీర్ఘం ఇస్తే కారం అని రాయాలనా? లేకపోతే కొంతమంది కారం రాయాలంటే గిట్ట రాస్తారు. ఇది రైటా? ఎందుకు? ఇదేంది? కరం అంటే ఏంది తెలుసా? చేయి. కరం అంటే చేయి. నువ్వు కారం రాయిరా అంటే కరం ఎక్కువైందంటే చేతులు ఎక్కువైనాయి, ఏమన్నా చేయి ఎక్కువైందా? కాబట్టి అర్థమే మారిపోతుంది. కూరలో కారం ఎక్కువైందని అన్నా కూరలో కరం ఎక్కువైంది. కరం అంటే చేయి, కూరలో చేయి ఎందుకు ఎక్కువ అవుతుంది అర్థం చేసుకోవాలి. కారానికి కరం. గుడి, గుడి ఇట్లా సింబల్. దీని సౌండ్ ఏంది? గుడి. ఈ అనే అక్షరం చేసే శబ్దమే ఈ గుడి అనే వచ్చినప్పుడు చేస్తుంది. ఎప్పుడైనా మనం ఈ అనేది ఏదైనా ఈ అనే సౌండ్ చెప్పండి. కిటికీ, కీటకం, గిలక. ఇప్పుడు ఒక అతను కీటకం అన్నాడు. కీటకం అనేది అది దీర్ఘం, అది కీటకం అది వేరు. నేనేమన్నా ఈ అనే శబ్దాన్ని చేయమన్నా, అవునా? ఈ అనే శబ్దాన్ని చేయండి. గిలక, కిటికీ. ఇక్కడ దీర్ఘం ఉండదు, పిలక. వెళ్ళాక మనం పిలక వస్తాం, పిలక. చివర, అవునా? కిలకిల అన్నది కిలకిల నవ్వుతుందిరా రిషిక. కిలకిల కిలకిల పిలపిల మిలమిల మిలమిల. బయట పండ్లు మిలమిల మెరుస్తున్నాయి, అవునా? మీ అనేది కూడా మిరప, మిరపకాయ, కారం, మిరప, అవునా? అంటే ఇక్కడ దీర్ఘం లేదు గుడికి. నెక్స్ట్ గుడి దీర్ఘం ఉంటుంది. ఒకవేళ ఇలా ఉందనుకో, అప్పుడే సౌండ్ వస్తుంది. ఈ అనే శబ్దం వస్తే మనం ఏం చేయాలి? అప్పుడు ఏ దీర్ఘం తీయాలి? గుడి దీర్ఘం తీయాలి. ఇప్పుడు గుడి దీర్ఘం అంటే చెప్పండి. కీటకం, గీత. గీతలు గీసుకుర్రా. చీర, మా అమ్మ చీర కట్టుకుంటుంది, లేకపోతే ఆమె చీర మంచిగా ఉంది. ఇంకా చీమ అన్నాడు. చీములు గరుస్తున్నాయి సార్, చీమ. ఇంకేముంటది? మీగడ. పాలల్లో మీగడ ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా? మేము వెనకటైతే కుండలల్లో మంచిగా మా అమ్మ కుండల అట్క అంటూ ఉంటుంది. ఆ మట్టి దాంట్లో కాగబెట్టేది పాలను. కాగబెడితే మీగడ పైనంగా తీరుతాయి. పొయ్యిల పిడకలతోటి ఆ పెండ ఉంటుంది కదా, పెండను ఎండబెట్టి పిడకలు ఉంటాయి కదా, దాంతో వేడి చేసేది పాలను. మీగడ ఎంత టేస్ట్ ఉండేది తెలుసా? మేమైతే పాలన్నీ అయిపోయినాక అది మట్టి అటుకే కదా, దానికి అడుక్కు మొత్తం ఇట్లా మొత్తం ఉంటుంది అన్నట్టు, అడుక్కు ఉంటుంది. దాన్ని గీకేది ఇట్లా గీకితోటి తింటే నీ అబ్బా ఏమో టేస్ట్ ఉండేది. ఇట్లా గీకితే ఇట్లా మాడిపోయినట్టు కొంచెం అంతా వచ్చేది. ఇట్లా అది ఇది దానికి అతికేది అంతా వచ్చేది. ఆహా, దాని టేస్టే వేరబ్బా. మీగడ. అలా మీగడ, మీరు అందరూ చదువుకోవాలి. మీరు అన్నప్పుడు నేను ఏం చేసిన? గుడి దీర్ఘం తీస్తున్నా. అలాగే చీర, జీడి. ఇప్పుడు జా ఉందనుకో, జీడి. టా మీద చెప్పండి. టీకా. మొన్ననే సావ్య కూడా టీకా వేయించుకుందంట. చాలా మంది చిన్న చిన్న పిల్లలు టీకాలు వేయించుకుంటారా? టీకా. తర్వాత డీలా, తర్వాత తా మీద తీగ, తీపి. అవునా? మళ్ళా దీ మీద దీము, మళ్ళా నెయ్యి మీద నీరు. చెప్పండి. పా మీద పీక, పీర్లు పండుగ మొన్న అయిపోయింది. పీరు. బీ మీద బీరా, బీరు, బీసు అంటే 20 అంటే 20 రూపాయ దేవు అంటారు. తర్వాత మీ మీద చెప్పిన మీగడ, రీ మీద రీలు. ఇట్లా వి మీద వీపు. నీ వీపు చింతపండు అయిపోతుంది. నీ వీపు విమానం మొత్తం మోగుతుంది. విమానం ఎట మోతా పోతుంది కదా, నీ వీపు విమానం మొత్తం మోగుతుంది అంటారు. విమానం పోయినట్టు. అది ఒక్కసారి ఇట్లా కొట్టగలి మోగుతుంటుంది అది డ్ర. కాబట్టి అట్లా ఈ అనే సౌండ్ వచ్చినప్పుడు గుడి దీర్ఘం. నెక్స్ట్ కొమ్ము. ఏంటంటే ఏ సౌండ్ వస్తుంది? ఊ అని రావాలి. చెప్పండి తొందరగా. కుండ, గుడి, గుడి, చురుకు, జున్ను,
టుక్ 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 బండి ఏమంది నెక్స్ట్ డుగ్ తు తుప్పు తుప్పు పట్టింది అంతా అని దు మీద దున్ను పూ మీద పులి భూ మీద బురదలో కాలేస్తే పుర్రే అవుతుంది వానకాలం అవునా ము అంటే మునుగు లేదా మురుగు నీరు ఇట్లా అర్థమైందా ఊ అనే సౌండ్ మీద టక్కడ రూ మీద సు మీద లు మీద అన్నప్పుడు చెప్పాలి నెక్స్ట్ ఊ చెప్పండి ఆలోఫీసే ఊ అని దీర్ఘం వస్తుంది కొమ్ము దీర్ఘం కూజా గూడు చూరు జూలు సింహం జూలు చూడండి జూ మీద జూలు టూ మీద టూరు డూ మీద డూపు భూ మీద బూర మూత మూల మూల మల్ల ఋత్వం అనేది రు అనే సౌండ్ వస్తుంది కృషి గృహం శ్రు మీద ఎక్కువ రాదు కొన్ని ఋతువులు అన్ని రాదు జృ మీద జృంబకం మృగు మీద వస్తుంది మృగరాజు అడవికి రాజు మృగరాజు నెక్స్ట్ ఎత్వం మీద ఏంది గెలుపు చెలిక ఎట్లా గుర్తు పెట్టుకోవాలి ఎత్వం ఉన్నప్పుడు ఏ అనే సౌండ్ ఎలుక లాగానే అవునా నెక్స్ట్ జే మీద ఏమొస్తుంది జెండా టే మీద టెంకాయ వెరీ గుడ్ కొబ్బరికాయ టెంకాయ అంటాం నెక్స్ట్ డే మీద డెక్క ఆవులకు బర్లకు డెక్క తర్వాత తే మీద తెలుగు మన తెలుగు చదువుకోవాలి నే మీద నెరుసు తర్వాత పే మీద పెరుగు బే మీద బెల్ బెంగ ఇంత బెంగ పెట్టుకోకండిరా మీరు ఇట్లా మే మీద మెరుపు లే మీద లెక్కలు చేయాలరా లెక్క ఈ విధంగా నెక్స్ట్ ఏతో దీర్ఘం చెప్పండి ఇప్పుడు దీర్ఘం తీయాలి ఇప్పుడు ఎలాగ దీర్ఘం లేదు ఏ అని ఏనుగు అరే కేకలు ఆపండిరా బాబు కేకలు వద్దురా నెక్స్ట్ జేబు నెక్స్ట్ జా మీద జానే ఉంటది కదా జేబు టే మీద టేపు తే మీద తేలు గరిచింది అనుకో ఇక మంట రోజు మొత్తం 24 hours మళ్ళా దే మీద నే మీద పే మీద ఇలాంటివన్నీ కూడా ఏముండాలి ఏ అనండి ఏ నెక్స్ట్ కైకా అంటే ఐ అని రావాలి ఐ అనే అక్షరం ఏ సౌండ్ రావాలి ఐ అనే అక్షరం సౌండ్ రావాలి ఐ ఓకే చెప్పండి కైకా గైడు చైనా చాత్రత అయిపోయిన జామే చెప్పండి జైలు టైలు ఒక్కొక్క దాని మీద టై తర్వాత దైవం నైజం తర్వాత తైలం పైరు మైకం ఇట్లా రైలు రైలు అట్లా మనం రాయాలి నెక్స్ట్ ఒత్తం అంటే కొడుకు ఏ సౌండ్ వస్తుంది అలా ఫీసే కొడుకు గొడుగు చో అంతే చో అనదు చొరవ జో మీద చెప్పండి జొన్న టోపి రాదు మళ్ళా ఎక్కువ రాదు టో అని మళ్ళీ ఓ అని వస్తుంది దీర్ఘం రాదు దో మీద చెప్పండి నొప్పి దో మీద దొంగ నో మీద నొప్పి పో మీద పొలం బో మీద బొంద మో మీద మొరుగు అది వేరే ఉంటుంది మా మీద చూడండి మా అనే అక్షరానికి మో అనేది మాత్రం ఇలా ఉంటుంది మిగతా అన్నిటికేమో ఓ ఇట్లా ఉంది కదా దీనికి మాత్రం మొదటి అవునా మొదలు మొక్క ఇట్లా రాస్తాం మనం ఓకే యో కూడా అట్నే ఉంటుంది యో కూడా ఇలానే ఉంటుంది బాగా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒత్వం దీర్ఘం ఏముంటుంది చెప్పండి ఓ అనే సౌండ్ చెప్పండి కోరలు గోడ చోటు జోరు మోరి చెప్పండి తర్వాత బో మీద చెప్పండి బోరు రో మీద చెప్పండి రోలు లో మీద
మీద లోటు. లోటు. రోజు కూడా రోజు అంటే ఓ అని వస్తుంది. నెక్స్ట్ ఏంది ఔత్వం. ఔత్వం. ఔ ఔ అను కౌ కౌ గౌ బౌ 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 అంటాం కదా, ఇదే ఔ అనే సౌండ్. అవునా? మౌ. మౌనం వీడాలి. మౌనం అంటే ఇది చప్పుడు చేయకుండా ఉంటారు చూడు, వాళ్ళందరూ మాట్లాడాలి. మౌనంగా ఉండొద్దు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మౌనం పాటించాలి. మనం ఎవరైనా చనిపోతే అందరు మౌనం పాటించాలి. మౌ ఔ కౌ కౌరవులు 100 మెంబర్స్. నెక్స్ట్ సున్నా. సున్నా. అనే సౌండ్ వస్తుంది. కంప. కంప. కాక్షరం పడితే కం. గంప. గంప. చందనం. చందనం. చందనంలో ఏడొస్తుంది చన్ అని వస్తుంది. ఇక్కడేమో గంపలేమో గమ్. ఇక్కడ ఎం అనే మామూలు ఇంగ్లీష్లో మాత్రం ఎం ఆర్ ఎన్ అనే సౌండ్. సున్నా అనేప్పుడు ఓన్లీ అనే సౌండ్ ఒకటే రాదు, అనే సౌండ్ కూడా రావచ్చు కొన్నిటికి. తర్వాత పంటలో అనే వస్తుంది. పంట. బండలో కూడా అనే వస్తుంది. మన మంచంలో అనే వస్తుంది. కానీ సౌండ్ రావచ్చు. ఇవి గుణింతాలు. ఈ 4th క్లాస్ 5th క్లాస్లో కూడా పూర్తిగా గుణింత పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు మీరు రాసుకొని రావాలి. అర్థమైందా? గుణితం అంటే ఏంది? వర్ణమాలలోని అచ్చుల శబ్దము. అచ్చుల శబ్దం ఆధారంగానే ఈ గుణింతాలు తయారు చేయబడ్డాయి. అచ్చులు చదువుదాం. ఏంటి అచ్చులు? ఏంటి? ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం. అలా చదివినాక అలాగే గుణింతాలు కూడా అంతే. క అలా ఫిక్స్ అయ్యి క కా కి కీ కు కు క్రు కే కు అయిపోయి రు అయిపోయిన కే కే కై కో కో కౌ కం గ గా గి గీ గు గు గ్రు గే గే గై గో గో గౌ గం. అలాగే చ చా చి చి క కాకి కీ కు కూ కాకి కూతలు వినండి, కుంచుత కీళ్ళను దింపండి. క్రు క్రు కేకే కై కృపలేకవాడు క్రూరుడయ్యాడు, కేకలు వేస్తూ అతను కైవల్యం పొందాడు. కొక్కో కౌ కం కహ కొత్త కోడలు కోరి వచ్చింది, కౌలు పొలంలో కందులు వేసింది. ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా మనకు గుణింతాలతోటి నేను గేయం రాయడం జరిగింది. ఇలా కొన్నిటికి దీర్ఘాలు ఉంటాయి, కొన్నిటికేమో దీర్ఘాలు ఉండవు. అచ్చులలో కూడా అల్ప ప్రాణం ఉంటాయి, దీర్ఘాక్షరాలు ఉంటాయి. ఇ ఉ రు ఏ ఐ ఓ ఇవన్నీ అల్ప ప్రాణాక్షరం. అలాగే ఇందులో కూడా అలాంటివి ఉంటాయి, దీర్ఘాలు ఉంటాయి. ఇవి అచ్చుల శబ్దం ఆధారంగా వచ్చే ఈ గుణింతాలు మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు స్పష్టంగా తప్పు లేకుండా రాయొచ్చు. రాస్తారా? చాలా ఈజీయా? మాట ఎట్లా రాస్తారు? దీర్ఘం వచ్చింది కాబట్టి మాట. అవునా? రోజు ఎట్లా రాస్తాం? ఇలా ఇట్లా రాద్దామా? ఇదేమైతుంది? ఇదేమైతుంది? రోజు రోజు అగో అలా మనము దాంట్లో ఉన్న తేడాలను గమనిస్తూ చదవడం రావాలి రోజు. కానీ మనం రాయాల్సింది రోజు. అవునా? కూర రాయరి. కూర కూర. మరి కూర అంటే దీర్ఘం ఉండాలి. కూర. ఈ విధంగా మీరు స్పష్టంగా ఈ గుణింతంలో ఈ అచ్చుల శబ్దంతో వచ్చిన ఈ వీటిని మంచిగా ప్రాక్టీస్ చేయండి. రేపు ఇవన్నీ కూడా రాసుకొని రండి. ఓకేనా? ఓకే సార్.